పల్లెటూరులో ఒకప్పుడు ఒక మాట వినపడుతుండేది, నువ్వు పొలాల్లో మట్టి పిసి పుట్టావా, చదువుకొని ఆఫీసర్ ఉద్యోగం చేస్తావు. ఉమ్మడి రాష్ట్రంలో నా 41వ ర్యాంక్ వచ్చింది. చేప మందులు అవి అన్నీ వేస్తూ ఉండేవాడు. ఎందుకు పోతున్నారు ఈ చేప మందులు కానీ నేను బాగా ఆలోచించుకునేవాడిని. ఈ అలర్జీ ఆస్తమాకు సంబంధించిన వైద్య విజ్ఞానాన్ని కామన్ మ్యాన్ దా తీసుకోవాలి. సో ఈ ఎలర్జీస్ అన్నింటినీ కూడా 100% క్యూరు ఇంకా రాదు, ఇంక ఇబ్బంది పెట్టదని చెప్పలేం. కానీ పాట రాయించాను ఆస్తమా మీద. ఆస్తమా శాపం కాదు అనుకుంటే నయమైపోదు, అంటు జబ్బసలే కాదు అంత మాత్రాన పోదు. శ్రీవెన్నెల సీతారామ శాస్త్రి గారికి దండం పెట్టుకోవాలి. ఏ శ్వాసలో చేరితే ఊపిరితిత్తులు శ్వాస గురించే కదా. హాస్పిటల్కు శ్వాస పేరు పెడితే ఎట్లుంటది? ఏ హాస్పిటల్లో చేరితే మన శ్వాస గంధర్వం అవుతున్నది. ఇంతవరకు మీరు ఎంతమందికి వైద్యం ఇచ్చారు సార్? 4 నుంచి 5 లక్షల మంది. ఇప్పుడు కొంతమంది కారు ఎక్కితే నాకు వాంతులు అవుతాయి, బస్ ఎక్కితే వాంతులు అంటారు. ఇట్లాంటి పేషెంట్లకు అది ఎక్కువ ఉంటుంది. మ్యాక్సిమం ఎంత పర్సెంటేజ్ ఎలర్జీస్ ఉంటాయి సార్? ప్రపంచంలో ప్రతి 3లో ఒక్కళ్ళు ఏదో ఒక ఎలర్జీతో బాధపడుతున్నారు. ఈ ఎలర్జీస్ ప్రివెన్షన్ ఉండదా? ఇప్పుడు మీకు డస్ట్ పడట్లేదండి, ఆ డస్ట్ నే మందుగా మార్చి ఇవ్వటం. అదే ముళ్ళుతో తీయాలి, వజ్రంతో పోయాలన్నారు. ఊబకాయం, అతి నిద్ర, గురక, ఈ 3 కలిస్తే ట్రీట్ 1 అవేర్ 100 అనేది శ్వాస హాస్పిటల్, శ్వాస ఫౌండేషన్ యొక్క లక్ష్యం. ఇప్పుడు శ్వాస హాస్పిటల్ ద్వారా ఎటువంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి సార్? ఆస్తమా వైద్యాలు మన దగ్గర అందుబాటులో ఉన్నాయి పూర్తి స్థాయిలో. 24 గంటలు కూడా ఎమర్జెన్సీ సర్వీస్ అనేది పెట్టడం జరిగింది. ఐసీయూ కేర్ మనకు అందుబాటులో వచ్చింది. గురకకు సంబంధించినటువంటి A to Z సొల్యూషన్లు శ్వాస హాస్పిటల్ అందుబాటులో ఉన్నాయి. ఇన్సూరెన్స్ కూడా ఇప్పుడు అందుబాటులో ఉంది. శ్వాస హాస్పిటల్ ద్వారా ఎటువంటి విశ్వాసాలు మీరు కలగజేస్తారు వీళ్ళకి? అలర్జీ ఆస్తమా బాధితులని సాధారణ జీవితం గడిపేలా చేయడమే ఈ శ్వాస ఆశయం. నమస్కారం. మనతో పాటు డాక్టర్ విష్ణురావు గారు ఉన్నారు. శ్వాస హాస్పిటల్ అధినేతగా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు చాలామందికి పరిచయం. ముఖ్యంగా శ్వాసకు సంబంధించిన వ్యాధులని, ఇబ్బందులని, కష్టాలని తొలగించడంలో 2 తెలుగు రాష్ట్రాల్లోనే వారు అగ్రపీఠాలు ఉన్నారు. వారిని అడిగి వారి వైద్య జీవిత ప్రస్థానము, అలాగే ఎలర్జీస్ వాళ్ళని వచ్చే సమస్యలు, వాటి అరికట్టే ప్రయత్నాలు, శ్వాస హాస్పిటల్ ద్వారా వారు ఇచ్చే చికిత్స, వారి భవిష్యత్తు ప్రణాళికలు, ఇవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. కార్పొరేట్ హాస్పిటల్స్, కార్డియాలజీ ఇలా చాలా ఉన్నాయి. మీరేమో శ్వాస అని ఒక పేరు పెట్టుకున్నారు. అలా విధంగా వైద్య రంగాన్ని ఎంచుకొని మీరు దాదాపు 40 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ నుంచి ఈ రంగంలో ఉన్నారు. మీరు ఈ వైద్య రంగాన్ని ఎంచుకోవటం వెనకాల ఏదైనా ప్రేరణ ఉందా? మాది ఉమ్మడి నల్గొండ జిల్లా నేరడిచర్ల మండలం అని కల్లూరు గ్రామం. అది మాది దాదాపు దిగువ మధ్య తరగతి రైతు కుటుంబం. 9 మందిలో నేను చిన్నవాడిని. 9 మంది. 9 మంది, అందులో నేనే చిన్నప్పటి నుంచి కూడా అంటే ఊర్లో కానివ్వండి, మా కుటుంబంలో కానివ్వండి, మా బంధువుల్లో కానివ్వండి, మనం చూస్తూ ఉంటాం కదా ఆ రోజుల్లో ఎన్ని వైద్య సమస్యలు ఉంటాయి, ఎన్ని ఉంటాయి అది అనేది చూసేవాళ్ళం. ఎప్పుడున్న హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు నాకు బాగా గుర్తు, బహుశా నేను 5వ తరగతిలో ఉండుంటా. జ్వరంతో మా సిస్టర్ ఎవరో అడ్మిట్ అయితే ఒక హాస్పిటల్లో మా అమ్మగారు, నేను, వాళ్ళు ఉన్నాం. ఆ హాస్పిటల్ని చూస్తూ, ఆ హాస్పిటల్లోకి వచ్చే పేషెంట్లను చూస్తూ, ఆ డాక్టర్ గారికి ఇచ్చేటటువంటి రెస్పెక్ట్ని చూస్తూ, నువ్వు పెద్ద అయిన తర్వాత డాక్టర్ అవుతావారా అన్నది మీ అమ్మగారు. మా అమ్మగారు ఫస్ట్ ఆ డాక్టర్ అనే వర్డ్ మా అమ్మ నోటి నుంచి వచ్చింది. అయితే ఆవిడ అవుతావా, ఇంత పెద్ద హాస్పిటల్ కడతావా అన్నది నాకు గుర్తొస్తుంది. మీరు అన్న తర్వాత గుర్తొస్తుంది అది. తర్వాత మా అక్క కూడా ఎప్పుడు అనేది, నువ్వు బాగా చదువుకోవాలి, అది అంటే లేటుగా లేస్తుంటాం కదా, లేటుగా లేస్తుంటే నువ్వు వ్యవసాయం చేయాల్సి వస్తుంది, భయపెట్టడం, సో బాగా చదువుకోవాలి అంటాం. అలా పల్లెటూరులో ఒకప్పుడు ఒక మాట వినపడుతుండేది, నువ్వు పొలాల్లో మట్టి పిసిపుంటావా, చదువుకొని ఆఫీసర్ ఉద్యోగం చేస్తావా. అది నాకు చాలాసార్లు, ఎందుకంటే మాది వ్యవసాయదారుల కుటుంబం కాబట్టి అది కామన్గా అంటూ ఉంటారు. సో అదొక ఇన్స్పిరేషన్గా పనిచేసిందేమో. సో ఎప్పుడు నేను ఫస్ట్ క్లాస్లోనే వచ్చేవాడిని, ఎప్పుడు కూడా అన్ని వాటిల్లో. అలా నేను బైపీసీ తీసుకున్నా, మిర్యాలగూడలో చదవటం అనేది జరిగింది. అక్కడి నుంచి అయిపోయిన తర్వాత అసలు మెడిసిన్ అది అంటే రవి కళాశాల అని ఉండే సివిఎన్ ధన్ వాళ్ళు, మీరు వైద్యులు కావాలనుకుంటున్నారా గుంటూరు అంటే ఆ యాడ్ చూశాను నేను, మా ఫ్రెండ్ చూసి వెంటనే, యాక్చువల్గా మా అన్నయ్య పెళ్ళి తిరుపతిలో ఉంది, అది కూడా కాదనుకొని నేను బస్ ఎక్కి గుంటూరు వెళ్ళాం. నేను మా ఫ్రెండ్ వెళ్ళిన తర్వాత అక్కడ ఒక 1 నెల రోజుల పాటు ఫస్ట్ అసలు
దానికి అప్లై చేసి దానికి పోయి అక్కడ అప్పుడు తెలిసింది నాకు, ఓహో ఇది మీరు డాక్టర్ కావాలా అనుకుంటున్నారా అనేది చూసి, అవును కదా నాకు ఉంది కదా ఇది, సో బైపీసీ కదా అన్నట్టుగా వెళ్ళాను. పెద్ద వ్యూహం ఏం లేదు. పోయిన తర్వాత దాదాపు మా ఊర్లో నేను ఏదో డాక్టర్ అయినా అనే ఫీలింగు దానికి ఆ ఎంట్రన్స్ పోయినందుకే. సో వస్తే ఇదేదో దీన్ని అబద్ధం చేయకూడదు, దీన్ని నిజం చేయాలి అనేటటువంటిది బాగా బలంగా ఉంది. మా అన్నదమ్ములు కూడా దానికి బాగా సహకరించారు, మా సిస్టర్స్ కానీ మా బ్రదర్స్ కానీ అందరు కూడా. దాన్ని తీసుకొని తర్వాత ఎంట్రన్స్ రాశాను. ఫస్ట్ ఒక్క 3 మార్కుల్లో పోయింది. సో ఇది నాకు వస్తుంది అనే కాన్ఫిడెన్స్ వచ్చేసింది నాకు. సో అప్పుడు విద్యుత్ దీపాలు లేవు. సో మా అన్నయ్య నా కోసం ప్రత్యేకంగా ఒక లాంతర్ తీసుకొచ్చాడు. మనకు లాంతర్ అంటే తెలుసు కదా, అప్పుడు ఊర్లలో పాతగా తీసుకొచ్చి దాని కింద చదివాను నేను, బాగా గుర్తు నాకు. సో తర్వాత ఇంకా ఇంటర్మీడియట్ అయిపోయింది. దాని తర్వాత బీఎస్సీకి హైదరాబాద్ వచ్చాను. ఇక్కడ కూడా మళ్ళీ 1 ఇయర్ కోచింగ్ తీసుకొని చదివిన తర్వాత నేను నా యొక్క గోల్ అచీవ్ అయినా. చదువుతున్నప్పుడు నా ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడే అది అవ్వకముందే ఇంకా నేను దీని మీదనే కూర్చునేవాడిని, ఇంకా అది వచ్చేదాకా ఇంకా. సో ఆ విధంగా అందులోకి ఎంటర్ అవడం అనేది జరిగింది. గాంధీ మెడికల్ కాలేజ్ హైదరాబాద్లో చేయటం అనేది జరిగింది. సో అలా చేస్తున్నప్పుడు ఇంకా మా ఊర్లో అంటే ఫస్ట్ ఇయర్ నుంచే నాకు కేసులు రావడం మొదలుపెట్టినాయి మా ఊరు నుంచి. కనీసం కొంత 100 మందిని చూపించుంటాను నేను. అంటే గాంధీ మెడికల్ కాలేజ్ ఎంతోమందికి సర్జరీలు, ఎంతోమందికి మెడికల్ అంతా. అంటే ఫస్ట్ ఇయర్ నుంచే ఫైనల్ ఇయర్ మెడిసిన్ దాకా కూడా అనుభవం వచ్చినంత అయ్యేది. ఈ పేషెంట్లను తిరిగేవాడిని కదా. సో హాస్టల్ ఉండేది పక్కనే, గాంధీ మెడికల్ కాలేజ్ హాస్టల్ పక్కనే మా ఊర్లో నా రూమ్లో వచ్చి పడుకునేవాళ్ళు. సో అట్లా పేషెంట్లని వాళ్ళతో తిరగటం, డిపార్ట్మెంట్స్ అన్నీ పోవటం, స్పెషలిస్ట్ల కాడికి పోవటం, అవన్నీ. ఇందులో మళ్ళీ మా నాన్నగారికి క్రానిక్ బ్రాంకైటిస్ ఉండేది, వాజ్ ఎ స్మోకర్. సో ఆయన క్రానిక్ బ్రాంకైటిస్ ఉండి హాస్పిటల్లో ఒక్కోసారి 1 మంత్ ఉండేవాడు. నేను గాంధీలో చేసేటప్పుడు అట్లా 3 టైమ్స్ అడ్మిషన్ అయ్యారు. అప్పుడు నాకు ఈ యొక్క లంగ్స్ ఎంత బాధపడతారు అనేది సిఓపిడి ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఆయనకున్నది సిఓపిడి. సో అంటే దగ్గు క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అంటాం. అప్పట్లో ఆ వర్డ్ లేదు, క్రానిక్ బ్రాంకైటిస్ అనేవాళ్ళు లేదా ఎంఫసీమా అనేవాళ్ళు. తగ్గితే తెమ్మడ పడతా ఉంటుంది, ఆయాసం వస్తూ ఉంటుంది కొంచెం ఇది చేసినా కూడా. సో అట్లా ఆయన అడ్మిట్ అవ్వటం, ఆయనతోని చూడటం దగ్గరుండి, ఇవన్నీ నాకు ఈ విధంగా సో చూపించడంతో వైద్యం మీద విపరీతమైనటువంటి ఆ మమకారం ఏర్పడ్డది నాకు. సో ఎలా మాట్లాడాలి, పేషెంట్లతో ఎలా మాట్లాడి, ఊరు వాళ్ళ నుంచి వచ్చినప్పుడు ఎలా మాట్లాడి, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉంటాయి, సో అనేది మొదటి నుంచే చూశాను. తర్వాత ఇంకా ఎంట్రన్స్ రాశాను, ఎంట్రన్స్ రాశాను. తొందరగా సెటిల్ అవ్వాలనేది నా కోరిక. అప్పుడు నాకు పల్మనాలజీ, ఎండి పల్మనాలజీ అన్ని సీట్లు వచ్చాయి నాది. అంటే ఉమ్మడి రాష్ట్రంలో నా 41వ ర్యాంక్ వచ్చింది. సో అన్ని సీట్లు ఉంటాయి, కొన్ని తప్ప. సో అప్పుడు నేను తొందరగా సెటిల్ అవ్వాలనేది నా కోరిక. సో పెట్టాలి అంటే సెటిల్ అవ్వాలి. నేను 9వ వాడిని కదా. సో సెటిల్ అవ్వాలి. దాని తర్వాత అని పిల్లల వైద్యంలో నీలోఫర్ హాస్పిటల్లో చేరటం అనేది జరిగింది. పీడియాట్రిక్స్లో చేరటం అనేది జరిగింది. అక్కడ కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎక్కడ పెడదాం ప్రాక్టీస్ అంటే, సో మిర్యాల కూడా అనుకున్నాం. అక్కడ కొన్ని కారణాల వల్ల ఒక 1 ఇయర్ వరకు నేను అనుకున్న బిల్డింగ్ రాకపోవడం వల్ల నేరడిజర్ల అని చెప్పి మా ఊరు పక్కన చెప్పాను కదా, ఆ మండలంలో పెట్టాను. ఆ మండలంలో పెట్టిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఇక్కడ మనం చదివిన దానికి అక్కడ చూసిన దానికి పొంతన లేకుండా ఉంది. ముఖ్యంగా ప్రతి పిల్లవాళ్ళు కూడా అప్పుడు దగ్గు, ఆయాసం, నైట్ నిద్రపోవట్లేదు అనేటటువంటి దాంతోనే వస్తూ ఉండు. శ్వాస సమస్యలతోనే ఎక్కువ మంది వచ్చారు ఇప్పటికి కూడా. అంటే 70 to 80% ఆఫ్ పిడియాట్రిక్ ఓపీ కంటైన్స్ ఆఫ్ బ్రీదింగ్ ఎయిర్, రెస్పిరేటరీ ఓపీ ఎక్కువ ఉంటుంది ఎక్కడైనా దేశవ్యాప్తంగా. సో దీనికి అందులో ఆస్తమా అనేది నన్ను బాగా ఆకర్షించింది మొదటి నుంచి కూడా. సో అట్లా దీని మీద ఎట్లా మొదలవుతుంది చిన్నపిల్లల్లో అని చూడటం అనేది నాకు యాక్చువల్గా ఎండి పల్మనాలజీ ఉంది. నేను కనుక అందులో చూస్తే డైరెక్ట్గా అడల్ట్స్ని చూసేవాడిని. అప్పుడు నాకు అలర్జీ పుట్టుపూర్వోత్తరాలు తెలిసి ఉండేవి కావు, మూలాలు. ఈ పీడియాట్రిక్స్లో ఎప్పుడైతే చేరానో ఈ మూలం తెలిసింది నాకు. ఇది ఎలా మొదలవుద్ది అంటే, ఒక విత్తనంలో నుంచి ఒక మొలకెత్తినట్టుగా ఈ జబ్బు చిన్నపిల్లల్లో ఏ విధమైనటువంటి లక్షణాలతో మెల్లమెల్లగా మొదలవుతుందనే విషయాన్ని దగ్గర నుంచి గమనించడం జరిగింది. పసిపిల్లల నుంచి మొదలు పెట్టుకుంటే ఇటు స్కూల్ పిల్లలు, యువకులు, పెద్దలు, ఓల్డ్ ఏజ్ దాకా దీని మీద ప్రయాణం చేయడం జరిగింది తద్వారా. సో అట్లా ఈ డిసీజ్ నన్ను బాగా అట్రాక్ట్ చేసింది. ఎందుకంటే ఇందులో సఫరింగ్ ఉంది, తర్వాత వైద్యం అంతగా లేదు.
అప్పట్లో చేప మందులని అవి ఇవి మూఢనమ్మకాలు, నాటు వైద్యాలు, గాడిద పాలు, రకరకాలైనటువంటి వైద్యాలు ఉండేవి. అంటే రిలీఫ్ కోసం ఏది చెప్తే చేసేవాళ్ళు, ఏదంటే అది చేసేవాళ్ళు. బట్ ఇది ఆ సఫరింగ్ ఏదైతే ఉందో అనుభవిస్తే తప్ప అర్థం కాని బాధ. అంటే మీ ఫాదర్ని చూశారుగా మీరు? ఒకటి చూశాను, చిన్నపిల్లలు పడేటటువంటి బాధ వర్ణనాతీతం. తల్లిదండ్రులు అసలు నైట్ నిద్రపోరండి. అలర్జీ ఆస్తమా పెట్టినంత బాధ ప్రపంచంలో ఇంకే వ్యాధి అంత బాధ కలిగించదేమో అని నేను అనుకుంటా. ఇప్పుడు పడిశాం 10 రోగాలు పెట్టంటారు. ఎగ్జాక్ట్లీ ఇది ఎవరు చెప్పారో కానీ ఈ పడిశం 10 రోగాలు పడిశం అంటే ఎలర్జీ. యాక్చువల్గా ఎలర్జీ అది. ఎప్పుడు చూసినా మన ఊర్లలో చూసారా మీరు, చీవుడు ముక్కోడు అంటారు. చీవుడు ముక్కోడు వాడు సపరేట్, వాడు ఎప్పుడు చీవుడు ముక్కు వేసుకొని ఉంటారు చూసారా కొంతమంది. దట్ ఈస్ ఎలర్జిక్ రైనైటిస్. దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ఆస్తమా. చిన్నపిల్లలు చూస్తుంటాం మనం. వాళ్ళు ఎప్పుడు చూసినా కారుతా ఉంటుంది. ఇప్పుడు మనకు బాగా వాడు ఐఏఎస్ ఆఫీసరో ఏదో మినిస్టరో ఏదో ఇంకేదో పెద్ద డాక్టర్ పైకి వచ్చిన తర్వాత వీడు మా ఊర్లో చీవుడు ముక్కులు తిరిగేవాడు, నువ్వు గుర్తుపట్టలేదు, నువ్వు ఈరోజు చాలా క్లాస్గా బెంజ్లో తిరుగుతున్నావు అంటుంటారు. సో అంటే ఊర్లలో కామన్. అప్పట్లో కామన్ అంటే అప్పట్లో చాలా తక్కువ శాతంలో ఈ కేసులు ఉండేవి. ఊర్లో మీరు చూసే ఉంటారు, ఎవరికైనా ఆస్తమా ఉందంటే ఆ ఊరు మొత్తం తెలుస్తుంది. అంతే కదా. ఎందుకంటే వాళ్ళు అనుభవించే నరకం. కాసేపు నడిస్తే ఆయాసపడిపోవటం, ఎప్పుడు చూసినా దగ్గటం, ఎప్పుడు చూసినా ఆయాసం రావటం, ఇంతింత ఉమ్ములు వేసుకుంటూ కూర్చోవటం. సో అలా చేస్తుండేవాళ్ళు. ఆస్తమా పేషెంట్లు మేము క్యాజువాలిటీలో కూర్చున్నప్పుడు ఎంత ఆయాసంతో వచ్చేవాళ్ళంటే మిడ్ నైట్లో నాతో పాటు చదివిన వాళ్ళందరికీ ఇప్పుడు కూడా తెలుసు, అందరికీ ఆ కాలంలో నీకు చిన్న సూది కావాలన్నా పెద్ద సూది కావాలన్నా అనేవాళ్ళు. చిన్న సూది అంటే ఎడ్రినలిన్. అంటే ఏంటది ఎడ్రినలిన్ అంటే తాత్కాలికంగా ఈ యొక్క కట్ల నిప్పేది ఎడ్రినలిన్. ఇంకోటి అమైనోఫిలిన్ అనేది ఇంకొంచెం దీర్ఘకాలంలో పనిచేస్తుంది. ఎడ్రినలిన్, అమైనోఫిలిన్. పేషెంటే చెప్తాడు, సార్ నాకు చిన్న సూది ఇవ్వండి సార్, వెంటనే రిలీఫ్ వస్తుందని. అంటే ఏంది, కట్లిప్పటం అనమాట. అది రిలీఫ్ మెడికేషన్ అంటాం ఇప్పుడు. ఇమీడియట్ రిలీఫ్. ఇట్లా అది వేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. కొంచెం పెద్దది వేయించుకునేవాళ్ళు, మాకు పెద్ద సూది కావాలి సార్ నాకు అని. ఎందుకంటే 2-3 అంటే వాళ్ళకి ఎక్కువ రోజులు పనిచేయటం అలా. అక్యూట్ అటాక్ లేకపోతే పెద్ద సూది వేయండి సార్ అని, అక్యూట్ అటాక్ ఉన్నవాళ్ళు చిన్న సూది వేయండి సార్ అని. వాళ్ళు వచ్చి ఆ బాధతో బాధపడుతుంటే మేము ఏదో మాట్లాడుకుంటూ ఉంటాం, ఏదో ఒకటి సబ్జెక్ట్. అప్పట్లో మనకు తెలియదు కదా, ఏదో మాట్లాడుకుంటూ ఉంటాం, నవ్వుకుంటూ ఉంటాం, జోకులు వేసుకుంటూ ఉండటం, చిన్న సూది కావాలన్నా పెద్ద సూది కావాలన్నా అని అనుకోవటం. మహా పాపం అండి ఇది. అంటే మనం అమానుషంగా ప్రవర్తిస్తున్నాం. మానుషంగా, క్రూర పరిహాసం. మానవీయ కోణం లేదు. మానవీయ కోణం అనేది అంటే కావాలని కాదు అక్కడ. అంటే ఇంత సఫరింగ్ ఉంటుందా అనేది మాకు అప్పటికి తెలియదు. అప్పట్లో ఆస్తమాకి పెద్దగా వైద్యం అనేది ఏం లేదు. చిన్న సూది పెద్ద సూది, బెటనజాల్ టాబ్లెట్లు, డెరిఫిలిన్ టాబ్లెట్లు, డెకడ్రాన్ ఇంజెక్షన్స్, ఇవి తప్ప పెద్దగా ఏం లేవు. సో అవి తొలినాళ్లలో. సో 90 అంటే నేను చెప్పేది 81లో నేను జాయిన్ అయ్యాను, 86 వరకు. అప్పుడు ఇంకా ఆధునిక వైద్యం ఆస్తమాకి కానీ అలర్జీకి కానీ అంతగా రాలా. ఇన్హేలర్స్ అంటే రిలీవర్ ఇన్హేలర్ వచ్చింది కానీ ప్రజలకు పెద్దగా తెలియదు. చిన్న సూది పెద్ద సూదే ఫేమస్. తర్వాత బెటనజాల్ టాబ్లెట్లు వేసుకునేవాళ్ళు, డెకడ్రాన్ ఇంజెక్షన్లు వేసుకునేవాళ్ళు. ఇవే ఫేమస్ అప్పట్లో. అమైనోఫిలిన్ అంటాము. సో ఇప్పటికి కూడా ఉంది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే దీని మీద ఈ టీచింగ్లో కూడా అంత లేదు ఆస్తమాకు అంత థియరీ అంత బాగుండేది, అంత ఉండేది కానీ దాని సఫరింగ్ మీద ముఖ్యంగా అవగాహన ఉండకపోయేది. ఎలర్జీస్ రిలేటెడ్ ఉబ్బసం అంటారు అప్పట్లో, మన కామన్ వర్డ్ ఉబ్బసం. ఆయాసము, ఉబ్బసము, దానికి 100 పేర్లు ఉన్నాయి. ఇస్నోఫిలియా అంటాం, ఆస్తమా అంటాం, డస్ట్ ఎలర్జీ అంటాం, కొంతమంది తెలిసి న్యూమోనియా అంటారు, కొంతమంది సైనస్ ఉందంటారు, కొంతమంది నాకు ఎలర్జీ ఉందంటారు, ఎలర్జిక్ బ్రాంకైటిస్ అంటారు, క్రానిక్ బ్రాంకైటిస్ అంటేనేమో పొగతో వచ్చింది. సో అట్లా ఇప్పుడు దీన్ని ఇట్లా రకరకాలైనటువంటి శ్వాస సమస్యలు చూసిన తర్వాత చిన్నపిల్లల్లో చూడటం, బంధువుల్లో చూడటం, ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడే చేప మందులు అవి అన్నీ వేస్తూ ఉండేవాళ్ళు. ఎందుకు పోతున్నారు ఈ చేప మందులు కానీ నేను బాగా ఆలోచించుకునేవాడిని. ఎందుకు ఇంత మంచి వైద్యం ఉంది కదా, ఎందుకు వెళ్తున్నారంటే తట్టుకోలేని బాధ, తగ్గుతుందనే ఆశ. ఈ రెండు ఏ మూఢనమ్మకం వైపైనా మనిషిని నడిపిస్తాయి. మీరు ఒకసారి చూసే ఉంటారు, ఆయన శాస్త్రవేత్త అయినా పెద్ద డాక్టర్లైనా ఒక మందు లేని జబ్బు ఏదైనా వస్తే చివరి ప్రయత్నంగా ఎవరేం చెప్పినా చేస్తారు. చేస్తారు. ఒక చిన్న ప్రయత్నం చేద్దాం ఏదో అంటున్నారు కదా అంటే ఏమీ తెలియని ఆ దశలో అప్పుడు చేస్తూ ఉంటారు. సో అట్లా. కానీ నాకు అర్థమైంది ఏంటంటే
అద్భుతమైనటువంటి వైద్యం అలర్జీ ఆస్తమాకు అందుబాటులో ఉంది. అప్పటికే ఉందా? అప్పటికి అంటే నేను మొదలు పెడుతున్నటువంటి దీంట్లో అప్పుడప్పుడే చూసుకుంటూ వచ్చాను. నేను చూసుకుంటూ అలర్జీ ఆస్తమాని చూసుకుంటూ ఈ సఫరింగ్ని పిల్లల్లో చూస్తూ నీలోఫర్ హాస్పిటల్లో నెబులైజర్ లేదు నేను చదివినప్పుడు. ఇప్పుడు నెబులైజర్ ప్రతి ఇంట్లో ఉంది. ఇంట్లోనే ఉంటుంది అది. నెబులైజర్ ఎట్లా వాడాలో కూడా తెలియదు నాకు. అదే ప్రాక్టీస్ పెట్టిన తర్వాత నాకు తెలిసింది. మీరు ఆ ఊరు నుంచి మండలం నుంచి మహానగరానికి వచ్చారు. మళ్ళీ మిర్యాలగూడెం వచ్చా. మిర్యాలగూడకి వచ్చారు మళ్ళీ. మిర్యాలగూడెం వచ్చి 12 సంవత్సరాలు ప్రాక్టీస్ చేశాను. అబ్బో. అక్కడ 12 సంవత్సరాలు ఉన్నాను. అక్కడే నేను ఇంకా నాకు మెల్లగా దీని మీద ఆసక్తి పెరిగింది. అనుభవం కూడా వచ్చింది కదా. అనుభవం వచ్చింది. ఈ బాధ ఏంటో అర్థమైంది. నా రిఫ్లెక్షన్ చేసుకునేవాడిని, ఏంటి ఇంత సఫరింగ్ ఉంది కదా ఈ జబ్బులో, ఇంత బాధపడుతున్నారు కదా. ఎవరైనా ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు ఆ రెండు మీ ఊర్లో పెట్టింది, ఆ మండలంలో పెట్టింది, మిర్యాలగూడ పెట్టింది మీ ఓన్ హాస్పిటల్? మా ఓన్ హాస్పిటల్. అంటే నేను అవన్నీ దగ్గర నుంచి చూసా. ఈ సఫరింగ్ని చూసి ఎందుకు ఇంత సఫరింగ్ ఉంటుందా ఈ జబ్బులో అని చెప్పి దాన్ని ఆలోచిస్తూ దీనికోసం మనం నాకేముండేదంటే మొదటి నుంచి కూడా నేను ఏదో ఒక సబ్జెక్టును తీసుకోవాలి, నాకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి, నేను ఏదో ఒక సబ్జెక్టును పట్టుకోవాలి. ఏది పట్టుకోవాలో అర్థం కాని టైంలో ఇది దొరికింది నాకు. ఎలర్జీస్ అంటే ఈ శ్వాస సమస్య దొరికింది నాకు. అప్పుడు ఏం పెట్టారు పేరు మీరు మీ హాస్పిటల్? అప్పుడు నేను పిల్లల వైద్యశాలను పెట్టాను. కానీ ఇంకా తర్వాత మిర్యాలగూడ నుంచే ఇంకా శ్వాస అనేది మొదలైంది. చదువుకున్న తర్వాత డైరెక్ట్ నేడ్జర్లో పెట్టాను ప్రాక్టీస్. 12 సంవత్సరాలు చేశాను. అక్కడే నేను అలర్జీ ఆస్మా మీద ఒక క్లినికల్ రీసెర్చ్ చేసి 6,000 మంది పిల్లల మీద అందరి మీద నేషనల్ పల్మనాలజీ కాన్ఫరెన్స్లో నా యొక్క ఫైండింగ్స్ నేను ప్రవేశపెట్టా. ఏంటంటే డాక్టర్, డ్రగ్, పేషెంట్, ఈ ట్రయాంగిల్ మీద. అంటే డాక్టరు, డ్రగ్, పేషెంట్, ఈ మూడే కదా వైద్యం మొత్తం తిరిగేది మూడు చుట్టే. సో డాక్టర్ ఏంటి, డ్రగ్ ఏంటి, పేషెంట్ ఏంటి. డ్రగ్ ఏ డ్రగ్ ఇవ్వాలి, ఏ పేషెంట్కి ఇవ్వాలి, డాక్టర్కి ఎంత అవగాహన ఉండాలి. డాక్టర్కి అవగాహన లేదు, పేషెంట్కి మనం ఏం చెప్పలేం, ఏ మందు వాడాలన్నా కూడా మనకు అర్థం కాదు. రిజల్ట్స్ ఏముంటాయి? ఏముండవు. డాక్టర్ యొక్క యుక్తి, ఔషధ శక్తి, రోగి భక్తి. భక్తి అంటే విశ్వాసం. ఈ మూడు కలిస్తే అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఉంటాయి. ఈ ట్రయాంగిల్ 3 డైమెన్షనల్ అప్రోచ్ ఫర్ అలర్జీ అని చెప్పి నేను దీన్ని చేసుకొని తేలి ఇక్కడ మనం ఫెయిల్ అవుతున్నాము. డాక్టర్కి ఈ జబ్బు మీద అవేర్నెస్ లేదు అందరికి. అప్పట్లో పిడియాట్రిక్స్ లో చాలా తక్కువ అవేర్నెస్, అసలు లేదని చెప్పను కానీ చాలా తక్కువ. అసలు ఆస్తమా మీద అవేర్నెస్ చాలా తక్కువ. పేషెంట్కి ఏమో తెలియదు, క్లారిటీ లేదు. అప్పుడు నేను న్యూఢిల్లీలోనే ఒక రీసెర్చ్లో ఏం చూశానంటే, ఒక ఆర్టికల్లో సెంట్రల్ ఢిల్లీలో 98% ఆఫ్ ఆస్తమా పేషెంట్స్ ఆర్ టేకింగ్ రాంగ్ ట్రీట్మెంట్. 2% రైట్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. డయాగ్నోసిస్ సరిగ్గా జరగట్లేదనే. అంటే అప్పట్లో అసలు అవగాహన లేదు. 2% మంది మాత్రమే అసలు సిసలైన వైద్యాన్ని పొందుతున్నారు. 98% పొందట్లా, 0. అంటే దాదాపు చాలా తక్కువ అని చెప్పాలి. అదే అడపా. ఇంకా దీన్ని నేను రైట్ టు బ్రీత్ ఈక్వల్ అని చెప్పి ఒక ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో జీనా అని ఉంది, గ్లోబల్ ఇనిషియేటివ్ ఫర్ ఆస్తమా. అంటే అప్పటికి ఆస్తమా పెరిగిపోతా ఉంది ప్రపంచవ్యాప్తంగా. ఈ ఆస్తమా అంటే ఈ యొక్క వైద్యులు లీడర్స్ కలిసి, అంటే మనిషి జీవన విధానాలు మారుతున్నాయి, పొల్యూషన్ పెరిగిపోతా ఉంది, జీవన విధానాలు, ఆహారపు అలవాట్లు పెరుగుతున్నాయి, పొల్యూషన్ పెరిగిపోతుంది, వ్యాయామం తగ్గిపోయింది, శ్వాస సమస్యలు పెరిగిపోతున్నాయి, ఆహారం మారిపోయింది, అలర్జీలు, ఆస్తమాలు పెరిగిపోతున్నాయి, కానీ వైద్యం అందట్లా. సో దీని మీద గ్లోబల్ ఇనిషియేటివ్ ఫర్ ఆస్తమా అని చెప్పి ఒకటి చేసి 95లో వాళ్ళు కలిసి రైట్ టు బ్రీత్ ఈక్వల్ అని వరల్డ్ ఆస్తమా డే 98లో ఫస్ట్ వరల్డ్ ఆస్తమా డే జరిగింది. ఆ రోజు నేను మొట్టమొదటి వరల్డ్ ఆస్తమా డే నుంచి మొన్నటి దాకా కూడా చేసుకుంటూ వచ్చా. ఎవ్రీ ఇయర్ ఇప్పటిదాకా ఈ రైట్ టు బ్రీత్ ఈక్వల్ అనేది బాగా నచ్చింది నాకు, ఈ నినాదం. అంతే కదా. అవును. ఇప్పుడు అందరికీ ఆహారం అందకపోవచ్చు, మాట్లాడే హక్కు అంటారు, ఈక్వల్ రైట్స్ అంటారు కదా, జీవించే హక్కు, మాట్లాడే హక్కు ఉన్నట్టుగానే శ్వాస పీల్చుకునే హక్కు ఉండాలి కదా, పని చేసే హక్కు, అలా శ్వాసించే హక్కు కూడా మనిషికి ఉండాలి, శ్వాస పీల్చుకునే హక్కు. సో రైట్ టు బ్రీత్ ఈక్వల్, అందరికీ సమానంగా గాలి పీల్చుకునేటటువంటి అవకాశం ఉండాలి, హక్కుగా ఉండాలి. కానీ అలర్జీ ఆస్తమా బాధితులకు అది లేదు. పాపం అందరికీ ఉంది. అందరికీ మనం ఆహారం అందట్లేదు సరిగ్గా, అందరికి నీళ్ళు అందట్లేదు, అందరికి భూమి అందట్లేదు, అందరికి అన్నీ అందట్లేదు, గాలి అందాలి. కానీ గాలి కూడా అందకపోతే ఎట్లా? ఎంత విలువైనది గాలి.
గాలిని అందుకోలేని అభాగ్యులు కూడా కోట్ల మంది ఉన్నారు. పంచభూతాల్లో ఒకటి ఒకటి గాలి అనే వాయువు అనేది. గాలే అంటే అందుకోలేకపోతున్నారంటే, సో ఇది నన్ను బాగా ఆకర్షించినటువంటి ఇది. సో నేను ఏ విధంగానైనా సరే, కోట్ల మంది ప్రజలు అలర్జీ ఆస్మాతో బాధపడుతున్నారు. ఒక పక్క సమాజంలో అద్భుతమైనటువంటి వైద్యం అప్పటికే 98, 99 కల్లా అందుబాటులోకి వచ్చింది. నేను ప్రాక్టీస్ పెట్టినప్పుడు అంత లేదు, కానీ మెల్లమెల్లగా అన్ని రీసెంట్ డెవలప్మెంట్స్ వల్ల నేను హైదరాబాద్ కాన్ఫరెన్స్లో రావటం, సో మెల్లగా నాకు దాని మీద అవగాహన కలగటం, దీంతో ఏమైందంటే నాకు ఓహో దీనికి వైద్యం ఉంది అనేది నాకు కాన్ఫిడెన్స్గా తెలిసిన తర్వాత ఇక ఈ జబ్బునే పట్టుకోవాలి అని చెప్పి నాకు అర్థమయ్యి ఇంకా దాని మీదనే వర్క్ చేయటం మొదలుపెట్టి 99 మా హాస్పిటల్ కొత్తగా కట్టాను నేను. నవంబర్ 1వ తారీఖు నాడు అది అందులో ప్రవేశం చేశాను. అక్కడికి నేను 250 గ్రాముల పాట రాయించాను ఆస్తమా మీద. ఎవరు రాయితారు తలపాట? ఆ పాట పోలీసెట్ అని ఒక లింగయ్య 8వ తరగతి చదివినట్టు వ్యక్తికి నేను సబ్జెక్ట్ అని చెప్తే అందమైన పాట. ఆస్తమా శాపం కాదు అనుకుంటే నయమైపోదు, అంటు జబ్బసలే కాదు అంత మాత్రాన పోదు, ఆరోగ్యమే మహాభాగ్యమని నిజం తెలిసి నేడు, అనుకున్న వైద్యం ఉంది నేడేవాడి చూడు. ఈ పాట 200 గ్రామాల్లో చేసి నేను బాలల దినోత్సవం సందర్భంగా నేను నవంబర్ 14th, 15th, 16th, 17th నేను 40 మంది స్కూల్ చిల్డ్రన్కి దీన్ని ఎడ్యుకేట్ చేసి ఒక ఆస్తమా 2000 అని పేరు పెట్టి దానికి ఒక ఎగ్జిబిషన్ పెట్టా, ఆస్తమా ఎగ్జిబిషన్ అని. మిలియన్ ఇయర్ అది. దానికి దాదాపు 20,000 మంది పేషెంట్లు వచ్చారండి. అంటే వాళ్ళని పోలీస్ సహాయంతోనే ఆ క్యాంప్ కండక్ట్ చేయడం అనేది జరిగింది. తర్వాత అసలు ఇంతమంది బాధపడుతున్నారా దీంతో అనేది నాకు మొట్టమొదటిసారిగా అర్థమైంది బాగా. దీని మీద చాలా అప్పుడు సో బాధపడే వాళ్ళు ఉన్నారు, ఆధునిక వైద్యం అందుబాటులో ఉంది. ఈ రెండింటిని కలిపే నాదుడు లేడు. అంటే దాదే ఆస్తమా ఎడ్యుకేషన్ అంటాం. అదే కానీ అది నాకు బాగా, ఎందుకంటే నాకు తెలుగు భాష మీద మా టీచర్ల పుణ్యం అనుకోండి, తెలుగు భాష మీద ఉన్నటువంటి పట్టుతోని ఈ అలర్జీ ఆస్తమాకు సంబంధించిన వైద్య విజ్ఞానాన్ని కామన్ మ్యాన్ దాకా తీసుకోవాలి, సామాన్యుడికి చేరాలి. అందుకే నా కొన్ని ఉంటాయి చూడండి, పంచ్ లైన్లు ఉంటాయి. అలర్జీ ఆస్తమా వైద్యం ఎలా ఉండాలంటే తాళానికి దగ్గ తాళం చెవిలా ఉండాలి అని చెప్తాను. ఆ తాళము తాళం చెవి రెండు సెట్ అవ్వస్తే ఓపెన్ అవుతుంది. అంటే కరెక్ట్ వైద్యం జరగట్లేదని అర్థం. అంటే అది ఎవరైతే ఆ వైద్యాన్ని పొందరో వాళ్ళకి ఏం అర్థమైంది అంటే నాకు తాళం వేరైంది, తాళం చెవి వేరైంది అని వాళ్ళకి అర్థమైంది కదా. రాంగ్ డయాగ్నోసిస్. తర్వాత కొత్త ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళకి కానీ చదువుకున్న వాళ్ళకి కానీ ఏం చెప్తానంటే పాస్వర్డ్ కరెక్ట్ ఉంటేనే సిస్టమ్ ఓపెన్ అయింది. నువ్వు రాంగ్ పాస్వర్డ్ కొడితే సిస్టమ్ ఎట్లా ఓపెన్ అయింది? ట్రీట్మెంట్ పాస్వర్డ్తో సమానం, సరి అయినటువంటి కీతో సమానం. ఈ రెండింటిని పంచ్ లైన్లో పెట్టుకొని ఈ ట్యూబ్స్ ద్వారా గత 25 సంవత్సరాల నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ప్రజలకి. అంటే నార్మల్గా సాధారణమైనటువంటి ఊపిరితిత్తుల్లో మనందరికీ కూడా వాయునాళాలు ఈ విధంగా ఉంటాయి. జనరల్గా ఆస్తమా వచ్చిన వాళ్ళకి ఈ విధంగా వాయునాళాలు తయారవుతాయి. దీని అలర్జిక్ ఇన్ఫ్లమేషన్ అంటాం. ఇది తెమడ ఊరుతూ ఉంటుంది ఇన్ఫ్లమేషన్ వల్ల. దీనివల్లనే ఇవి బాగా మనకి బిగదీస్తాయి, మృదువైన కండరాలు బిగదీస్తాయి. ఇంకా ఊపిరి ఎట్లా ఆడుతుందండి, ఉక్కిరి బిక్కిరి అయిపోతారు. ఫ్రీడమ్ లేదు, అసలు ఫ్రీడమ్ ఉండదు. శ్వాసలో స్వేచ్ఛ కోసం అని పెట్టారు. ఇప్పుడు ఫ్రీడమ్. అయితే ఇప్పుడు మీరు అడిగిన దానికి వస్తా. 99 నవంబర్ 1 అన్నారు. 6000 చిల్డ్రన్స్ మీద చేసిన క్లినికల్ రీసెర్చ్కి కోయంబత్తూరులో నేను ప్రజెంట్ చేస్తే దానికి యంగ్ సైంటిస్ట్ అవార్డు ఇచ్చారు. నేను ఈ కొంచెం వర్క్ చేస్తేనే ఇంత గుర్తింపు వచ్చిందే నాకు, ఇంకా పెద్ద ఎత్తున చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి టార్గెట్ని ఇక్కడ ఉంటే నేను రాష్ట్రం మొత్తానికి నా యొక్క దీన్ని అందించలేదు. అంటే హైదరాబాద్ని కేంద్రంగా చేసుకొని ఈ ఆస్తమా మీద అవగాహన కలిగించటం అనేది ఒక ప్రక్రియను మొదలుపెట్టాను. చేసేటప్పుడు దీనికి ఏ పేరు పెట్టాలని బాగా ఆలోచించేవాడిని. వీటికి రావడానికి 2004లో వచ్చా హైదరాబాద్. అయితే 2002 నుంచే ఉంది నాకు. అయితే ఏ పేరు పెట్టాలనేది ఏంటి అంటే ఇంకా పిల్లల వైద్యం టోటల్గా వదిలేసి, నాగార్జున వైద్యం లేదు అది వదిలేసి చిన్న పిల్లల మీద అలర్జీ ఆస్తమాని స్పెషల్గా ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకొని దీన్ని మాత్రమే నేను అలర్జీ ఆస్తమా ప్రాక్టీస్ మాత్రమే చేస్తా, ఇంకా మిగతా అదేది చెయ్యను అన్నట్టుగా దాన్ని ఏ పేరు అయితే బాగుంటుందని ఆలోచిస్తుంటే పోయేటప్పుడు ఆ క్యాసెట్లు వింటూ ఉండేవాడిని అప్పట్లో. అయితే శ్రీవెన్నెల సీతారామ శాస్త్రి గారికి దండం పెట్టుకోవాలి. ఆయన ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వం అవుతున్నది అనే పాట
వింటా ఉన్నా వింటుంటే నేను అంతా ఊపిరితిత్తులు శ్వాస గురించే కదా, హాస్పిటల్కి శ్వాస పేరు పెడితే ఎట్లుంటది? ఏ హాస్పిటల్లో చేరితే మన శ్వాస గంధర్వం అవుతుంది అని పేషెంట్ అనుకోవాలి. అంటే అసలు దీనికి కరెక్ట్ యాప్ట్ నేమ్ ఏంటి అని ఎన్నో పేర్లు అనుకున్నా. శ్వాసలో స్వేచ్ఛ కోసం ఇది పెట్టిన తర్వాత ఇంకా అసలు నాకేందో ఆర్కిమేట్ యురేకా అన్నంత ఆనందమైంది వచ్చేసింది మీకు. తిరువెల్ల సీతారామ శాస్త్రి కలిసారా? మీ పాట పేరుతో పెట్టారని కలిసాను, ఆయనతో చెప్పాను. సో మీకు ఎప్పుడు శ్వాస అనుకున్నప్పుడల్లా సీతారామ శాస్త్రి గారు గుర్తుకొస్తుంటారు. ఆయన కూడా దాంతో బాధపడేవాడు. ఆయన కూడా ఉంది ప్రాబ్లం, శ్వాస ప్రాబ్లం ఉండేది. ఇక్కడికి రాకముందే నేను దూరదర్శన్ లో ఇంటర్వ్యూ ఇచ్చాను మిర్యాలగూడలో ఉన్నప్పుడే. ఇక్కడి నుంచి పేషెంట్లు మిర్యాలగూడ వచ్చేవాడు, హైదరాబాద్ నుంచి అసలు ప్రేరణ అది. ఏంటి హైదరాబాద్ నుంచి పేషెంట్లు ఇక్కడికి వస్తున్నారు, నేనే హైదరాబాద్ పోతే ఎట్లుంటది? అప్పుడు నాకు ఆలోచన, అంటే మిర్యాలగూడలో మిమ్మల్ని దూరదర్శన్ వాళ్ళు ఇంటర్వ్యూ చేయడం వల్ల అవి చూసి మిమ్మల్ని ఎత్తుక్కొని మిర్యాలగూడకు వచ్చారు. మిర్యాలగూడ వచ్చారు, కొన్ని వందల మంది వచ్చారు, కొన్ని వందల మంది. అందుకని హైదరాబాద్ రాజధాని కదా, అక్కడ షిఫ్ట్ చేయాలి. హైదరాబాద్ లో ఇలాంటిది స్పెషల్ హాస్పిటల్ లేదు. ఫర్ దట్ మ్యాటర్ అసలు ఇండియాలోనే స్పెషల్ గా ఒక అలర్జీ ఆస్మా మీద అప్పటికి ఏ హాస్పిటల్ లేదు, పిల్లల్లో అసలు లేదు. సో మీ మండలం నుంచి మహానగరానికి మహాప్రస్థానం జరిగిందనమాట. అంతే అనుకోండి. అంతే కదా, శ్వాస ప్రస్థానం. అంతే, శ్వాస ప్రస్థానం. అయితే మీరు ఫస్ట్ ఎక్కడ పెట్టారు సార్ హాస్పిటల్? ఏ ఏరియాలో? 2004లో ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం పక్కన. సో ఆడ పెట్టాను. ఇక్కడికి 2017లో వచ్చాం. 8 ఏళ్ళు. నారాయణగూడ ఫ్లైఓవర్ పక్కకి. సో ఇక్కడ మనం 30 to 40 బెడ్ హాస్పిటల్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. తర్వాత మా బాబు కూడా పల్మనాలజీ సో చేయటం. నేనేమో పిల్లల్లో ఉన్నటువంటి అలర్జీ ఆస్మాతో పాటు ఆ పిల్లల తల్లిదండ్రులకు, అట్లా నాకు వాళ్ళ తల్లిదండ్రులకి, అట్లా 0 నుంచి 100 దాకా అసలు ఈ ఆస్మా ఏ విధంగా రూపాంతరాలు చెందుకుంటా పోతుంది అనేది చూసి పిల్లలకు చేసేటప్పుడు తల్లిదండ్రులు నాకు కూడా సేమ్ ప్రాబ్లం ఉంది కదా, నాకు కూడా చేయండి సార్ అనేవాడు. వాళ్ళు మంచిగా అయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు వచ్చేవాడు. ఇట్లా అసలు వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా పోవటం కాకుండా ఇండియా వైడ్గా కూడా పేషెంట్ రావటం మొదలుపెట్టారు. అస్సాం నుంచి ఎక్కడెక్కడి నుంచో పేషెంట్లు. ఆశ్చర్యపోతాను నేను. అంటే నా పేషెంట్లు నా వీడియోలు చూసి కానీ, లేకపోతే ఇది విదేశాల నుంచి రావటం డైరెక్ట్గా దీనికోసం. అంటే మీ నాన్నగారికి అది ఇబ్బంది పడుతుంది, అప్పుడు మీరు చూశారు. అలాగే చిన్నపిల్లలు ఇబ్బంది పట్టడం అనేది మీరు మిర్యాలగూడలో మీ ఊళ్ళో మండలంలో చూశారు. సో కాబట్టి ఆ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అన్ని వయసుల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు శ్వాసపరమైన ఎలర్జీస్ తోటి. మనం అసలు చిన్నపిల్లల దగ్గర మూలాలే పట్టుకొని ఇది మొక్క వంగందే మానే వంగది అంటారు కదా. ఆ మొక్క మహావృక్షంగా కాకముందే మొక్క సమయంలోనే కానీ దాన్ని మనం చెక్ చేసామంటే మెల్లగా తగ్గిపోతుంది, తర్వాత హ్యాపీ లైఫ్ ఉంటుంది. నెక్స్ట్ కొంతమంది జెనెటిక్గా కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనం అని చెప్పి పిల్లల దగ్గర నుంచి కాన్సన్ట్రేట్ చేస్తూ ప్రత్యేకంగా పెద్దవాళ్ళని అందరిని చూసుకుంటూ వచ్చారు. మీ అబ్బాయిని కూడా ఇందులోనే పల్మనాలజీ చేశాడు. ఇంతవరకు మీరు ఎంతమందికి వైద్యం ఇచ్చారు? ఎంతమంది మీ దగ్గర వైద్యం ద్వారా వాళ్ళు స్వేచ్ఛ పొందారు సార్? దాదాపు కొన్ని లక్షల మంది ఉంటారు. 4 నుంచి 5 లక్షల మంది అలర్జీ ఆస్మా పసిపిల్లల నుంచి మొదలు పెట్టుకుంటే పండు ముసలి వరకు కొన్ని లక్షల మందిని చూడటమే కాదు. అంటే నాకు ప్రేరణ ఏంటంటే, మనం వైద్యం చేసిన తర్వాత వాళ్ళు వచ్చి చెయ్యెత్తి దండం పెడతారు చూసారా, డాక్టర్ గారు నేను ఇంతకుముందు నిద్రపోయలేకపోయేవాడిని. ఆస్తమా అంటే ఎంత సఫరింగ్ ఉంటుందంటే శర్మ గారు, అంటే ఇంకొక బ్రీత్ నేను తీసుకోగలనా? ఒక బ్రీత్ తీసుకోవటం ఎంత కష్టమో వదలటం దానికి రెట్టింపు కష్టం. ఇట్లా 24/7 కొన్ని సంవత్సరాల పాటు పోరాటం చేసేవాళ్ళు ఉంటారు. జనగండం 100 ఏళ్ళ ఆయుష్ లాగా ఇది క్షణగండం అయిపోయింది. ఇట్లా బాధపడేటటువంటి దీన్ని, అందుకే అంత ప్యాషన్ నాకు దీని మీద. అంటే మనం ఏం కల్పించినా, అంటే ఈ జీవితం నాకు ఏదో పూర్వజన్మ సుకృతం అనిపిస్తుంది. ఎందుకు నాకు ఈ డిసీజ్ మీద ఇంత ప్రేమ అంటే నాకు తెలియదు ఎందుకు అంటే. కానీ దీనికి సంబంధించిన వాళ్ళు అలర్జీ ఆస్తమాతో ఏ ఒక్కరూ ఇంకెంత మాత్రం బాధపడకూడదు అని చెప్పి 99లో దీని మీద నేను ఒక ఫస్ట్ పేపర్ కటింగ్ ఇచ్చాను. చూడటం 20,000 మంది వచ్చారన్నారు. 20,000 మంది వచ్చారు. అంటే అంత పవర్ఫుల్ పెట్టేవాడిని నేను. అంటే ఒకటండి, అలర్జీ ఆస్తమా అనేది జీన్స్ పరంగా వచ్చేటటువంటి అతి ముఖ్యమైన వ్యాధుల్లో ఇది ఒకటి. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చెప్దాం. ఒక చెయ్యి జీన్స్ అనుకుందాం, ఇంకో చెయ్యి ఏమో ట్రిగ్గర్. అంటే శ్వాస వ్యవస్థకి ఎవరికైతే ఆ జీన్స్ ఉంటాయో తల్లిదండ్రుల్లో, ఆ వ్యవస్థకి, శ్వాస వ్యవస్థకి, ఇది పర్యావరణానికి, పర్యావరణం అగ్గికి ఆర్జ్యం పోసినట్టు.
అంటే శ్వాస వ్యవస్థకి పర్యావరణానికి జరుగుతున్నటువంటి వికృత పోరాటానికి వికృత ఫలితమే అలర్జీ ఆస్తమా. వికృత ప్రయాణం అది, వికృతమైనటువంటి ఫలితం అది. అది ఎలర్జెన్స్ అంటే పుప్పటి రోళ్ళు కావచ్చు, డస్ట్ మైట్స్ కావచ్చు, ఫంగస్ కావచ్చు, వైరస్ కావచ్చు, బ్యాక్టీరియా కావచ్చు, పొల్యూషన్ కావచ్చు, పొగ కావచ్చు, అగరబత్తీలు కావచ్చు, పర్ఫ్యూమ్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, వాతావరణంలో చేంజ్ కావచ్చు, వాట్ ఎవర్. ఫస్ట్ ఎలర్జెన్స్తోని, ఎలర్జన్ అంటే ప్రోటీన్ ఉంటుంది అందులో, దాంతో స్టిమ్యులేట్ అవుతుంది ఆస్మా అనేది. తర్వాత ట్రిగ్గర్స్ అంటే ఏంటంటే నాన్ బయాలజికల్. అంటే ఇప్పుడు పొగలో జీవం ఏముంటుంది, పుప్పటి రేణువులో జీవం ఉంటుంది, కరెక్ట్, అవునా? అది జీవుడు. డస్ట్ మైట్ జీవుడు, పుప్పటి రేణువు జీవి ఉంటుంది, ఫంగస్ లో జీవి ఉంటుంది. సో ఇవి ఎలర్జెన్స్ అంటాం. ట్రిగ్గర్స్ అంటే పొగ, పర్ఫ్యూమ్ లో ఏం లైఫ్ ఉంటుంది, దే ఆర్ ట్రిగ్గర్స్. సో మామూలుగా వచ్చేటటువంటి డస్ట్, ఈ పొల్యూషన్, ఇవన్నీ ట్రిగ్గర్స్. అంటే అలర్జీ అనేది రెచ్చగొట్టిన తర్వాత ట్రిగ్గర్స్ అనేది రోజు రోజు దీన్ని ఇలాగే ఉంచుతాయి. ఇంకా అంటే ఏమంటాం మనం, రెచ్చగొట్టడం అంటాం కదా, పుండు మీద కారం అంటాం. పుండు మీద కారం, అగ్గికి ఆజ్యం పోసినట్టు, పుండు మీద కారం పోసినట్టు, అట్లా రకరకాలు అంటాం. అంటే వాళ్ళకి ఎంతకి ఈ ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గదు, ఈ విధంగా ఉంటుంది. అవును, ఇప్పుడు మీరు లక్షల మందిని చూసినప్పుడు శ్వాసలో స్వేచ్ఛ ఇవ్వటం కదా మీ ఉద్దేశం. ఎంతమంది నయం తర్వాత ఎలా హ్యాపీగా ఉన్నారు? ఇక్కడికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా చాలా మంది 98% ఆఫ్ ద పీపుల్కి రిలీఫ్ ఫీల్ అవుతారు. అంటే క్యూర్ అనకూడదు మనం, ఎందుకంటే జీన్స్ తీసేయడం. రూట్కు ట్రీట్మెంట్ వచ్చింది, ఇప్పుడు మూలానికి కూడా ట్రీట్మెంట్ వచ్చింది, అంటే డిసీజ్ మోడిఫైయింగ్ ట్రీట్మెంట్స్ వచ్చినాయి. అయితే అప్పుడు ఏంటిది, మనం ఈ విధంగా అలర్జీ ఆస్తమా ఉన్నప్పుడు ముక్కు దగ్గర మొదలైంది అని అలర్జిక్ రైనైటిస్ అంటాం. ఇదే సైనసైటిస్, ఇదే ఎడినాయిడ్స్, ఇదే టాన్సిల్స్, ఇదే లారింజైటిస్, ఫ్యారింజైటిస్, బ్రాంకైటిస్. సో ఈ ఇన్ఫ్లమేషన్ అనేది ముక్కు దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే కింది దాకా ఉంటుంది. దీన్ని అలర్జిక్ మార్చ్ అంటాం. మార్చ్ అంటే ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి మార్చ్ అవుతుంది, మార్చ్ అవుతుంది, కిందికి దిగుతుంది, ఇక్కడి నుంచి వచ్చి ఆస్తమాగా మారుతుంది. ప్రయాణమే కదా, ప్రయాణం. సో అలర్జీ ప్రయాణం బాడీలో ముక్కు నుంచి మొదలై ఊపిరితిత్తుల దగ్గర ఎండ్ అవుతుంది. ఈ ఇన్ఫ్లమేషన్ తగ్గించడం కోసం మందులు ఉన్నాయి ఇప్పుడు, బ్రహ్మాండమైన మందులు. కానీ ఇవి 98% మందికి తెలియదు, ఉన్నాయని తెలియదు, ఇది ఉందని తెలియదు. సో అయితే జీనా అని చెప్పాను కదా, గ్లోబల్ ఇనిషియేటివ్ ఫర్ ఆస్మా, ఇది డాక్టర్లకి, ఆస్మా పేషెంట్లకి, ఎన్జిఓలకి, తర్వాత జర్నలిస్టులకి, మీడియాకి ఈ విషయం తెలియాలని చెప్పి వరల్డ్ ఆస్మా డే అని చెప్పి ఒకటి ప్రకటించింది. ఆ రోజు ఈ విషయం సెలబ్రిటీల ద్వారా దీనికి వైద్యం ఉంది, దీంతో బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్పాలని చెప్పి ఇది జీనా స్లోగన్ ఇస్తుంది. ప్రతి సంవత్సరం ఒక స్లోగన్ ఇస్తుంది. పోయిన సంవత్సరం ఈ సంవత్సరం చేసాం మనం, May 6th చేసాం మనం. ఇదంటే ఏంటి, ప్రతి ఒక్కళ్ళకు కూడా ఇన్హలేషన్ మెడిసిన్ అందాలనేది ఈ సంవత్సరం నినాదం. ఎవరు కూడా అత్యాధునిక వైద్యానికి దూరంగా ఉండిపోకూడదు అనేది ఈ సంవత్సరం నినాదం. అయితే దీన్ని ఇప్పుడు 25 సంవత్సరాల నుంచే నేను ఈ విషయాన్ని ప్రజలకు చెప్తూనే ఉన్నా. అంటే సార్ నేను అంటుంది ఏంటంటే, ఈ ఎలర్జీస్ అనేవి ఆల్మోస్ట్ జనంలో మ్యాక్సిమం ఎంత పర్సెంటేజ్ ఎలర్జీస్ ఉంటాయి సార్? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మెట్రో సిటీస్లో రీసెర్చ్ ప్రకారం 25 to 30% ఆఫ్ చిల్డ్రన్ ఆర్ సఫరింగ్ విత్ ఎలర్జీస్. ముఖ్యంగా రెస్పిరేటరీ ఎలర్జీ కానివ్వండి, ఐ ఎలర్జీ కానివ్వండి, స్కిన్ ఎలర్జీ కానివ్వండి, ఏదో ఒక ఎలర్జీతోని ప్రపంచంలో ప్రతి ముగ్గురులో ఒక్కళ్ళు ఏదో ఒక ఎలర్జీతో బాధపడుతున్నారు. మెట్రో సిటీలో మరీ ఎక్కువ, జనరల్ పాపులేషన్ లో 10 to 15%, జనరల్ పాపులేషన్, చిల్డ్రన్స్ లో ఎక్కువ. మామూలుగానైతేనేమో చిల్డ్రన్స్ లో ఇన్ జనరల్ 10 to 15%, అడల్ట్స్ లో 5 to 10%. ఈ ఎలర్జీస్ ని బీపీ, షుగర్ అనేది డిజార్డర్ అంటారు కదా, అది మెయింటైన్ చేసుకోమంటారు జాగ్రత్తగా. అవును, అలాగే ఎలర్జీస్ కూడా మెయింటైన్ చేసుకోవటమేనా? అంటే ఏంటంటే దీనికి శాశ్వతమైనటువంటి పరిష్కారం ఇప్పటిదాకా లేదు, ఇక ముందు వస్తుందేమో చెప్పలేము. వస్తుంది ఇప్పుడు, ఆల్రెడీ ఇప్పుడు అందుబాటులో ఉంది. శ్వాసలో అందుబాటులోకి వచ్చింది ఇమ్యూనోథెరపీ ద్వారా ఈ వైద్యం. ఎలర్జన్ స్పెసిఫిక్ ఇమ్యూనోథెరపీ అంటాం. ఇప్పుడు మీకు డస్ట్ పడట్లేదండి, ఆ డస్ట్ నే మందుగా మార్చి ఇవ్వటం, అన్నట్టుగా దాన్నే మనం డ్రాప్స్ ద్వారా, ఇంజెక్షన్స్ ద్వారా, టాబ్లెట్స్ ద్వారా ఇవ్వటం. సో దాన్ని ఏంటి, నిజంగానే మనకి తర్వాత డస్ట్ తగిలినా కూడా ఇంకా ఏమి కాకుండా ఈ విధంగా చేసేటటువంటి తాత్కాలికమైనటువంటి వైద్యం ఇప్పుడు అందుబాటులో ఉంది. ఇలా అయినాక ఇలా కాకుండా చేయొచ్చు. అయితే ఇండియాలో కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ 60 నుంచి 70% మంది పార్ట్లీ ట్రీటెడ్ ఆస్మాతో బాధపడుతున్నారు. సగం వైద్యం. హాస్పిటల్ పోయేంత పెద్దగా ఉండదు, ఇంట్లో ఉండే అంత చిన్నగా ఉండదు.
త్రిశంకు స్వర్గం అంటాం కదా, మధ్యలో ఉన్నారు, త్రిశంకు నరకంలో ఉన్నారు వీళ్ళు. త్రిశంకు నరకంలో 60 నుంచి 70% మంది ఉంటారు. కొంతమంది హాస్పిటల్కి రాక తప్పని పరిస్థితి. ఇది అన్కంట్రోల్డ్ ఆస్తమా అంటాం, ఇది పార్ట్లీ కంట్రోల్డ్ ఆస్తమా అంటాం, ఇది టోటల్లీ కంట్రోల్డ్ ఆర్ నార్మల్. సో ఈ ఎలర్జీస్ అన్నింటినీ కూడా వాటిని మనం ఇంకా కంప్లీట్ 100% క్యూరు ఇంకా రాదు, ఇంక ఇబ్బంది పెట్టదని చెప్పలేము, కానీ అద్భుతమైన రిలీఫ్ని ఇచ్చి వాళ్ళు హ్యాపీగా నిద్రపోయే పరిస్థితి అంటే వస్తుంది. అలర్జీ ఆస్తమా బాధితులని సాధారణ జీవితం గడిపేలా చేయడమే ఈ శ్వాస ఆశయం అని చెప్పి నేను ట్యాగ్ లైన్ పెట్టుకున్నాను. వాడు 24 గంటలు హ్యాపీగా హాయిగా స్వేచ్ఛగా ఉండాలి. అన్ని పనులు. ఇంకోటి ఏంటంటే అండి, నేను చెప్పటం కాదు, జీనా ఏం చెప్పిందంటే ఒక అలర్జీ ఆస్తమా పేషెంట్కి వైద్యం ఎలా ఉండాలి అంటే వాళ్ళు సాధారణమైనటువంటి లంగ్ ఫంక్షన్ ఉండాలి, అందరికి ఎలా ఉందో అలాగే దాదాపు. నైట్ పూట నిద్ర డిస్టర్బ్ అవ్వద్దు, అది మెయిన్. ఏ పని చేసినా వాళ్ళకి అడ్డంకి గుండొద్దు, ఆయాసం రావద్దు, తర్వాత వాళ్ళు చీటికి మాటికి హాస్పిటల్కు పోవద్దు, అలర్జీ ఆస్తమాతో ఫ్రీక్వెంట్గా ఏ బాధపడొద్దు వాళ్ళు ఎక్కడ కూడా ఉండాలి అంటే ఆధునిక వైద్యం తీసుకున్నట్లయితే ఆ విధంగా చేసి దాన్ని అవుట్కమ్ మెజర్స్ అంటాం. ఈ అవుట్కమ్ మెజర్స్ని అచీవ్ చేయడం అనేది శ్వాస హాస్పిటల్ యొక్క ముఖ్య లక్ష్యం. ఇప్పుడు శ్వాస హాస్పిటల్ ద్వారా ఎటువంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి సార్ మీ దగ్గర? అలర్జీకి ఉన్నాయండి. అలర్జీ అనేది ఒక ప్రత్యేకమైన, ఏదో ఒకటి పడకపోవటాన్ని అలర్జీ అంటాం. జనరల్గా అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే, మీకు డస్ట్ పడదు, కొంతమందికి ఫుడ్ పడదు, కొంతమందికి పోలెన్స్ పడవు, మనం చెట్ల కాడికి పోయినా కాంగ్రెస్ గడ్డ అంటారు తెలుసు కదా, సో అవి పడవు. కొంతమందికి మల్లెపూ వాసన చూస్తే విపరీతమైన ఆస్తమా వచ్చేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కొంతమంది కారెక్కితే నాకు వాంతులు అవుతాయంటారు. ఇట్లాంటి పేషెంట్లకు అది ఎక్కువ ఉంటుంది. ఎవరికైతే అలర్జీ బ్యాక్గ్రౌండ్ ఉందో, ఆస్మా బ్యాక్గ్రౌండ్ ఉందో వాళ్ళకి ఇది తొందరగా బయటపడ్డది. మోషన్ సిక్నెస్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. ఇది వాళ్ళల్లో ఎక్కువ గమనిస్తాను. ఈ రెండింటి మధ్య అసోసియేషన్ ఉంది. ఎవరికైతే ప్రయాణాలు చేస్తే ఇది ఉంటుందో వాళ్ళ తల్లిదండ్రుల్లో ఎవరికో ఒకళ్ళకి అలర్జీ ఉండొచ్చు. మైగ్రేన్ అంటారు, తలనొప్పి, న్యూరో ఇన్ఫ్లమేషన్. ఇప్పుడు కొంచెం కారు ఎక్కి బస్సు ఎక్కి వెంటనే ఏసీ కారు అనుకోండి, ఆ డోర్ దింపమంటారు విండో. కొంతమంది ఓల్వో బస్సులు ఎక్కి అడవిలో దిగిన వాళ్ళని కూడా చూశాను నేను. ఎందుకంటే ఇంకొక క్షణం అందులో ఉన్నా కూడా ఊపిరాడకు చచ్చిపోతున్నామో అని మధ్యలో దిగిపోతారు. అంటే అంత ఊపిరాడదు వాళ్ళకి. అసలు ఇంకోటి తెలుసా, అలర్జీ ఆస్మాతో బాధపడే వాళ్ళు స్మాల్ రూమ్స్లో ఉండరు, చిన్న చిన్న ఇరుకు ప్లేసుల్లో ఉండరు, ఎక్కువ జనాలు ఉన్న కాడ ఉండరు, లిఫ్ట్లో కూడా ప్రయాణం చేయరు చాలా మంది. అంటే ఇది సైకలాజికల్ అంటారా నిజంగా ఫిజికల్ అంటారా? బయలాజికల్. ఇంకొంచెం కూడా వాళ్ళకు ఊపిరాడకపోతే తట్టుకోలేరండి. ఇదే సైకలాజికల్ అనిపిస్తుంది చాలా మందికి. కానీ మూల కారణం ఇది. వాళ్ళు ఇలా ఉంటే వాళ్ళేం బిహేవ్ చేయరు, ఇలా ఉంటుంది. వాళ్ళని ఏమంటారంటే నీకేమన్నా మెంటలా ఏంటి, నీకేదో ఎప్పుడు చూసినా ఏదో ఆలోచిస్తావు, ఎప్పుడు చూసినా ఎందుకు అంత భయపడతావు అంటారు. ఇలా ఉంటే నువ్వు కూడా భయపడతావు, ఎవరైనా భయపడతారు. లేదు కాబట్టి ఇది లేదు. అందుకే అనుభవిస్తే తప్ప అర్థం కాని బాధ అంటే అలర్జీ ఆస్తమా. అందుకే కొంతమంది ఇంట్లో అగరబత్తి పెడతారు, ఎన్ని గొడవలు అయితాయో. ఇప్పుడు భార్యకుంటే భర్తకు, భర్తకుంటే భార్యకు అర్థం కాదు. ఇళ్లలో పూజలు ఒకళ్ళు ఎక్కువ చేసేవాళ్ళు ఉంటారు, మిగతా వాళ్ళకి ఆస్తమా ఉంటుంది, వాళ్ళకేం పడదు. సో మన శ్వాస హాస్పిటల్ ద్వారా మీరు వాళ్ళకి ఎటువంటి విశ్వాసాలు మీరు కలగజేస్తారు వీళ్ళకి ఈ శ్వాస ఇబ్బంది? అంటే అలర్జీ కానివ్వండి, అలర్జీకి ఇప్పుడు అలర్జీ అని ఇమ్యూనోథెరపీ అందుబాటులో ఉంది. అసలు అలర్జీకి మూల కారణం ఏంటి? డస్ట్ వల్ల వస్తుందా, పోలెన్స్ వల్ల వస్తుందా, ఫుడ్ వల్ల వస్తుందా, డ్రగ్స్ వల్ల వస్తుందా, దేని వల్ల అలర్జీ వస్తుంది? సో దాన్ని అలర్జన్ స్పెసిఫిక్ ఇమ్యూనోథెరపీ అంటాం. అంటే డస్ట్ వల్ల వచ్చింది అనుకో, డస్ట్కు సంబంధించినటువంటి స్కిన్ ప్రిక్ టెస్ట్ కానీ, తర్వాత బ్లడ్ ద్వారా టెస్టులు కానీ ముందర చేసి అసలైన అఫెండర్ని పట్టుకోవాలి కదా. అంటే ఏంటుంది, ఎలర్జీ రకరకాల రూపాల్లో వస్తుంది కాబట్టి మీరు ఆ టెస్టులు చేస్తారా? అంతే కదా. క్యాట్ వల్ల వస్తుందా, కార్పెట్ వల్ల వస్తుందా తెలుసుకోవాలి కదా. కార్పెట్ వల్ల కూడా అందులో డస్ట్ మేట్స్ ఉంటుంది, దాని వల్ల కూడా వస్తుంది. క్యాట్ వల్ల కూడా ఎలర్జీ వస్తుంది. అంటే ఎలర్జీ ఏ రూపంలో వస్తుందో తెలుసుకోవటం ఒకటి, టెస్టులు చేస్తాం. దాని తర్వాత చేసిన తర్వాత ఎలర్జన్ స్పెసిఫిక్ ఇమ్యూనోథెరపీ అందుబాటులో ఉంది. సెకండ్ చిన్న పిల్లల నుంచి మొదలు పెట్టుకుంటే పెద్దోళ్ళ దాకా. అది ఇప్పుడు లేటెస్ట్ గా టాబ్లెట్ రూపంలో కూడా మనకు అందుబాటులోకి వచ్చింది. వ్యాక్సిన్ అంటారు కొన్ని, ఆస్మా వ్యాక్సిన్స్ అంటాం వాటిని. ఆ ఇంజక్షన్ ఆస్మా వ్యాక్సిన్లు అంటాం. సో ఆ ఇంజక్షన్లు కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. డ్రాప్స్ అంటాం, సబ్లింగ్వల్ ఇమ్యూనోథెరపీ అంటాం, అది అందుబాటులో ఉంది. సబ్లింగ్వల్ టాబ్లెట్స్ వచ్చాయి ఇప్పుడు, ఇంకా ఈజీ. అది ఇప్పుడు అందుబాటులో ఉంది. అంటే అలర్జన్ స్పెసిఫిక్ ఇమ్యూనోథెరపీ అంటాం. అది ఇప్పుడు శ్వాస హాస్పిటల్లో పసిపిల్లలకు కానీ, స్కూల్ పిల్లలకు కానీ, యువతీ యువకులు కానీ, పెద్దలకు కానీ అందరికీ అందుబాటులో ఉంది. అంటే అలర్జీ మూలాన్ని పట్టుకోవటం, అలర్జీ డిసీజ్ని మాడిఫై చేయడం.
అంటే ఫ్యూచర్లో ఇంకా అలర్జీ లేకుండా చేయడం. క్యూర్ మీరు అన్నారు కదా, క్యూర్ దశగా ఇప్పుడు వైద్యం అనేది మెల్లమెల్లగా అడుగులు వేస్తుంది. ఇప్పుడు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా మెడికల్ పరిభాషలో. అవును. ఈ అలర్జీకి ప్రివెన్షన్ ఉండదా? అంటే అలర్జీకి దేనివల్ల వస్తుందో దానికి దూరంగా ఉండటం. అగరబత్తీలు ఇంట్లో వెలిగిస్తున్నాం, అంతులేని ఆయాసం వస్తుంది, అగరబత్తీలు దూరం ఉండదు. అదే ప్రివెన్షన్. పర్ఫ్యూమ్ ఉంది, సెల్ఫ్ పొల్యూషన్ అంట నేను. ఈ అగరబత్తీలు కానివ్వండి, పర్ఫ్యూమ్స్ కానివ్వండి, పౌడర్లు కానివ్వండి, వీటికి దూరంగా ఉండాలి. ఆస్తమా వైద్యాలు మన దగ్గర అందుబాటులో ఉన్నాయి పూర్తి స్థాయిలో. ఇప్పుడు ఆస్తమాకి కొంతమంది ఊపిరాడక మిడ్ నైట్ అడ్మిట్ అవుతూ ఉంటారు. ఇప్పుడు మన దగ్గర 24 గంటలు కూడా ఎమర్జెన్సీ సర్వీస్ అనేది పెట్టడం జరిగింది. ఇప్పుడు మీరు అడిగారు కదా మన దగ్గర ఏముంది అని. సర్వీస్ తర్వాత ఐసీయూ కేర్ మనకు అందుబాటులో వచ్చింది. తర్వాత పల్మనరీ ఇంటర్వెన్షన్స్ అన్నాం. పిల్లలు ఏదన్నా మింగొచ్చు కదా, ఫారెన్ బాడీ అంటాం, రకరకాలు అంటాం. సో దానికి ఇంటర్వెన్షన్స్ వచ్చాయి. సో హాస్పిటల్లో శ్వాసకు సంబంధించి పిల్లలు మొదలు పెట్టుకుంటే అన్ని వయసుల వాళ్ళకు కూడా అండర్ వన్ రూఫ్ ఈ యొక్క సౌలభ్యం అనేది అందుబాటులోకి వచ్చింది ఇప్పుడు. అంటే దిస్ ఈజ్ ఏ ఫస్ట్ కైండ్ ఆఫ్ ఎక్స్క్లూజివ్ అలర్జీ, ఆస్తమా అండ్ గురక సెంటర్. ఇది గురక చాలా పెద్ద సమస్య. గురకకు సంబంధించినటువంటి A to Z సొల్యూషన్లు శాస్త్ర హాస్పిటల్ అందుబాటులో ఉన్నాయి. అంటే గురక గురించి మాట్లాడాలంటే ఒక రోజు మాట్లాడు. ఊబకాయం, అతి నిద్ర, ఇంకొకటి ఏంటంటే విపరీతమైనటువంటి గురక. ఈ 3 ట్రయడ్ అంటాం. ఈ 3 కలిస్తే అంతులేని జబ్బులకు మూలం. అది గుండె జబ్బులకు అదే మూలం, హార్మోనల్ సమస్యలకు అదే మూలం, మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం అదే మూలం, ఫ్యాటీ లివర్ కు దారితీస్తుంది. సో ఇవన్నీ కూడా ఎన్నో రకాల బీపీ, షుగరు, సో ఎన్నో రకాలైనటువంటి యాక్సిడెంట్లకు దారితీస్తుంది. ఎన్నో రకాల గ్యాస్ట్రిక్ ఇష్యూస్ చాలా మందికి వస్తాయి. గ్యాస్ట్రిక్ నోట్లేసి కక్కుతా ఉంటారు కదా. సో దయచేసి అలా కక్కండి. దీనికి అలర్జీ, ఆస్మాకు లింక్ ఉంది. ఎవరికైతే అలర్జీ, ఆస్మా ఉందో వాళ్ళకు గర్డ్ అని అంటాం, గ్యాస్ట్రో ఇసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ కూడా అసోసియేటెడ్ అయి ఉంటుంది. గురక ఉంటే ఇంకా డబల్ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారు, దీన్ని నోట్లో వేసి కక్కుతా ఉంటారు. గురక కామన్ అయిపోయింది. ఇప్పుడు మీ దగ్గరకు వస్తే గురక పోతుందా? అయ్యో, ఎవరికైనా గురకకు మంచి వైద్యం అందుబాటులో ఉందండి ఇప్పుడు. అంటే గురక రావడానికి మూల కారణం అలర్జీ, ఆస్మా. మళ్ళీ ఈ మూలాన్ని పట్టుకోవాలి, ఈ విధంగా మూసుకున్న వీటిని ఇట్లా వైద్యం ఇది చేయాలి. తర్వాత వాళ్ళకి సిప్యాప్ అనేటటువంటి పరికరం ఉంటుంది. ముందల స్లీప్ స్టడీ ద్వారా మనం దాన్ని డయాగ్నోజ్ చేయాలి. కాబట్టి అండర్ వన్ రూఫ్ శ్వాసకు సంబంధించినటువంటి అన్ని సమస్యలకు సమగ్రమైనటువంటి పరిష్కారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా ఇక్కడ మొదలుపెట్టాం. సో అన్ని ఇన్పేషెంట్తో సహా, ఎమర్జెన్సీతో సహా, ఐసీయూ కేర్తో సహా, పల్మనరీ ఇంటర్వెన్షన్స్తో సహా. సార్ ఇప్పుడైతే మనకు ఎక్కువ మంది అవుట్ పేషెంట్లే ఉంటారు. వస్తారు, వాళ్ళు టెస్టులు చేస్తారు, ఆ మూలాలు తెలుసుకుంటారు, వాళ్ళు ట్రీట్మెంట్, ట్యాబ్లెట్లు, మెడికేషన్ ఇస్తారు, వెళ్ళిపోతుంటారు. నేను కూడా, నా గుడి తెలిసిన కూడా చాలామంది ఉన్నారు. ఎక్కడెక్కడ కలుస్తున్నారు కదా, సారు 7 ఏళ్ల క్రితం వచ్చాను, నాకు కూడా ఇబ్బంది ఉంటాయి, ఇప్పుడు హ్యాపీగా ఉందని ఒకరు వస్తారు. ఇంకొకరు ఒకసారి మీరు వచ్చి కలిసాను సార్, నాకు ఇప్పుడు అని ఒకరు అంటారు. సార్ 30 ఏళ్ళ నుంచి దేశమంతా తిరుగుతున్నా, మాకు నయం అవ్వట్లేదు సార్, మనం మీ దగ్గరికి వచ్చాము, వెంటనే నయం అయిపోయిందో మనకు ఇలా నేను కూడా వింటుంటాను న్యాచురల్గా ఇవన్నీ కూడా. సో ఈ విధంగా వీళ్ళందరూ అవుట్ పేషెంట్లు అంటాం, వీళ్ళందరినీ కదా, ఓపీ అంటాం కదా. ఇన్ పేషెంట్లు కూడా చేరాల్సిన వాళ్ళు ఉన్నారా, ఇంకా ఉంటారా? చాలా మంది ఉంటారండి. అంటే ఇప్పుడు శ్వాస వ్యవస్థ ఇంకో చూడండి, మీరు ఆస్మా వచ్చింది, చాలా సివియర్, ఆక్సిజన్ పడిపోతా ఉంది, మందులు రాసి ఇచ్చేయడం అంటే మీరు వైద్యం చేయనట్టే లెక్క. వాళ్ళు మధ్య పోయి పడిపోతారు, వాళ్ళకి ఏంటి ఆక్సిజన్ అందట్లా. సో మనం ఇప్పుడు అందరికీ SpO2 అంటే తెలుసు, ఈ సాచురేషన్ చూసుకోవడం అందరికీ వచ్చింది ఇప్పుడు ఈ కరోనా పుణ్యాన. 92% కంటే తక్కువ ఉంది, 80% పడిపోతుంది, 70% పడిపోతుంది అంటే కంపల్సరీగా వాళ్ళకి మనం అడ్మిట్ చేయాలి. ఇప్పుడు ఆస్తమాతో ఉన్నటువంటి అన్ని ఎమర్జెన్సీస్కి ఇప్పుడు అందుబాటులో ఉంది. అంటే ఏంటంటే 100 మందికి ఆస్మా ఉందనుకోండి, 90 మందికి మంచిగా తగ్గిపోద్ది. అంటే 5 నుంచి 10% మందికి సివియర్ అటాక్స్ వస్తుంటాయి. అంటే బ్రిటిల్ ఆస్మా అంటాం, సివియర్ పర్సిస్టెంట్ ఆస్మా అంటాం, డిఫికల్ట్ టు ట్రీట్ ఆస్మా అంటాం, బ్రిటిల్ ఆస్మా అంటాం. అంటే ఎప్పుడు వస్తుందో తెలియదు. వీళ్ళందరూ ఇన్పేషెంట్గా మనం కంపల్సరీగా వైద్యం చేయాల్సిన అవసరం ఉంటుంది. న్యూమోనియాస్ ఉంటాయి, ఊపిరితిత్తుల్లో నీరు చేరటం ఉంటుంది, ILDs, ఇంకోటి పావురాల వల్ల వచ్చేటటువంటి జబ్బులు, పెద్ద జబ్బులు హైదరాబాద్ ఆగకుండా కంటిన్యూగా దగ్గు, ఇబ్బంది పెడుతూనే ఉంటారు. లంగ్ క్యాన్సర్ ఉండొచ్చు, మనకు తెలీదు. ఒక దగ్గు వస్తుంది అంటే మనం దగ్గుని తాను ఈజీగా తీసుకోకూడదు. ఇది లంగ్ క్యాన్సర్ కూడా అవ్వచ్చు, ఆస్మా అవ్వచ్చు, టీబీ అవ్వచ్చు, న్యూమోనియా అవ్వచ్చు, ILD అవ్వచ్చు, ఫారెన్ బాడీ అవ్వచ్చు, ఏదైనా కారణం కావచ్చు.
అందుకే ఏంటంటే ఏదో ఒకటి మందులు రాసి ఏదో ఒకటి చేయటం కాదు, సమగ్రమైనటువంటి పరీక్షలు అన్ని కూడా ఇప్పుడు శ్వాస హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయి. దాని తర్వాత ఎవరికైతే ఇన్పేషెంట్ గా చేరాలనుకుంటారో వాళ్లకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు ఉన్నాయి. తర్వాత ఇన్సూరెన్స్ కూడా ఇప్పుడు అందుబాటులో ఉంది మనకి. ఆరోగ్యశ్రీ లేదు ఇప్పుడు, దాని గురించి మేము ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే సార్, ఇప్పుడు ఏ దశలో ఇన్పేషెంట్కి చేరాల్సి వస్తుంది? ఎవరైనా ఇప్పుడు న్యూమోనియా ఉందండి, మైల్డ్ మోడరేట్ సివియర్ అంటాం. ఇప్పుడు మామూలుగా మీకు ఇప్పుడే న్యూమోనియా వచ్చింది, మళ్ళీ దగ్గు వచ్చింది, ఇన్ఫెక్షన్ వచ్చింది, కొంచెం అంతా జ్వరం వచ్చింది అంటే మందులతో యాంటీబయాటిక్స్ తగ్గిపోద్ది. ఇప్పుడు కొంతమంది బాగా ఇబ్బంది పడుతుంటారు, ఎంత అంటే మాట్లాడలేరు, ఇన్పేషెంట్ గా చేరతారు, 3 రోజులు ఉంటారు, వాళ్ళకి సెలైడ్ కూడా ఇవ్వాల్సి వస్తుంది కదా. అది ఒకటండి, మన హాస్పిటల్ అడ్మిట్ అయిన వాళ్ళు 50% 24 hours వెళ్ళిపోతారు. అంతేనా? అంతే. తర్వాత ఇంకొక 30% 48 hours, 72 hours కంటే పైన ఉన్నవాళ్ళు 5% కూడా ఉంటారు. 72 hours లోపల ఉండే వాళ్ళే చాలా మంది ఎక్కువ ఉంటారు. 0 to 100 years వరకు రెస్పిరేటరీ కేర్ అనేది శ్వాస హాస్పిటల్ ప్రొవైడ్ చేస్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి కేర్. సో ఇన్నేళ్ల నుంచి మీరు దీన్నే నమ్ముకొని ఉన్నారు, ఇదే సబ్జెక్ట్ నమ్ముకున్నారు కదా. ఒక బాధ్యత గల డాక్టర్గా, సామాజికమైన బాధ్యతతో కూడా భవిష్యత్తులో మీ పెద్ద మహాసంకల్పం కానీ ఏదైనా ఉందా, పెద్ద ప్రాజెక్ట్ ఏమైనా ఉందా? అంటే అలర్జీ ఆస్మాతో ఏ ఒక్కరూ ఇంకెంత మాత్రం బాధపడకూడదు అనేది మనం ట్యాగ్ లైన్ పెట్టుకున్నాం. సో లక్షల మంది ఉన్నారు దీనికి, నేను ఒక్కటే కాదు, దీనికి చాలామంది డాక్టర్ల అవసరం కూడా ఉంది ఇంకా. సో కాబట్టి దీనికి హాస్పిటల్ అనేది ప్రత్యేకంగా ఆల్రెడీ మనకు ఉంది. దీన్ని ఎక్స్పాండ్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తే కనుక తప్పకుండా ఎక్స్పాండ్ చేస్తాం, అందులో అనుమానం ఏం లేదు. అయితే అవసరం లేకుండా ఎక్స్పాండ్ చేయడం అనేది జరగదు. అవసరం ఉన్నప్పుడు అవసరం ఉన్నంత మేర దాన్ని ఎక్స్పాండ్ చేయడం అనేది జరుగుతుంది. అవసరం పెరుగుతూనే ఉంది, పెరుగుతూ ఉంది, చాలా పెరుగుతూ ఉంది. అయితే దీని ద్వారా నేనేమనుకున్నానంటే ఎక్కువగా ఒక ఫ్లాగ్షిప్ హాస్పిటల్ ఒకటి పెట్టి దాని తర్వాత దానికి సంబంధించినటువంటి చిన్న చిన్న క్లినిక్స్ ఎక్కడైతే అవుట్ పేషెంట్ని క్యాటర్ చేస్తాయో అవి కూడా మనం పెట్టేటటువంటి ఏర్పాటు మనం చేయొచ్చు. ఖచ్చితంగా ఇన్పేషెంట్ ఫెసిలిటీ అనేది ఇప్పుడు విపరీతంగా దాని మీద కాన్సన్ట్రేట్. ఆంధ్రప్రదేశ్ 2 భాగాలుగా విడిపోయింది, తెలంగాణ, ఆంధ్ర ప్రాంతంలో కూడా మన శ్వాస విస్తరించే అవకాశం ఉందా? అలాగే జిల్లాల నుండి తీసుకెళ్తారా, హైదరాబాద్ పరిమితం కాకుండా? అంటే దానికి తగ్గటువంటి ప్రణాళికలు, దానికి తగ్గటువంటి డిమాండ్ సప్లై అన్నారు కదా, సంబంధించి వచ్చినప్పుడు అది తప్పకుండా వస్తుంది. అంటే ఒకటేనండి, శ్వాస ఈ బాధ ఎంత బాధ పెడుతుందో, అంటే పగవాడికి కూడా రాకూడదురా ఈ బాధ అంటారు కదా, అందులో ఆస్మా మొదటిది. శత్రువు కూడా రాకూడదు, దాని శత్రువు కూడా రాకూడదురా ఈ బాధ అంటారు. అందుకే అది ట్రీట్మెంట్ చేస్తే ఎంతో మంది వచ్చి చేతులు ఎత్తి దండం పెడతా ఉంటే నన్ను నడిపించేటటువంటి అసలైన ఇంధనం అదే. ఇంధనం ఉన్నా కానీ ఇంధనం కావాలి. ఆ ఇంధనం అనేది మాత్రం ఖచ్చితంగా ఆ యొక్క వాళ్ళు అనేటటువంటి మాటలు, వాళ్ళు చూపించే ఆ కృతజ్ఞత, వాళ్ళ కళ్ళల్లో ఆనందం, ఆ శ్వాస పొందినప్పుడు వాడు తిరిగి పొందేటటువంటి ఆ ఉపశమనం, తర్వాత మీ పట్ల వాళ్ళు చూపించే కృతజ్ఞత, ఇవన్నీ కలిపి, అంటే ఆస్తమా బాధితులు బాధపడకూడదు, వాళ్లకు నిజమైనటువంటి శ్వాసలో స్వేచ్ఛ కల్పించటం అనేది నా జీవితాశయం. అది అంటే ఈ ఎలర్జీ సంబంధించిన వాళ్ళు ఏ రకమైన ఎలర్జీ అయినా కానీ వాళ్ళు ధైర్యంగా రేపటి పట్ల ఆశతోటి ఆనందంగా మామూలు మనుషులుగా జీవించేది శ్వాస హాస్పిటల్ ద్వారా పొందొచ్చని మీరు ధైర్యాన్ని, భరోసాని ఇస్తారు. అది శ్వాస ఫౌండేషన్ యొక్క ముఖ్య లక్ష్యం. మీరు అన్నది బ్రీత్ ఫ్రీ బిల్డ్ ద నేషన్ అని పెట్టారు, ఆర్ బిల్డ్ ద కెరీర్. అసలు శ్వాసే లేకపోతే నువ్వు పని ఎక్కడ చేస్తావు? అక్కడ పని చేయకపోతే నీ కెరియర్ ఎక్కడిది? నువ్వు కెరియర్ లేకపోతే నేషన్ బిల్డింగ్ ఎట్లా జరుగుతుంది? అంత లింక్ ఇది. సో కాబట్టి శ్వాస ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమో ప్రివెన్షన్, శ్వాస హాస్పిటల్ యొక్క ముఖ్య ఉద్దేశం ట్రీట్మెంట్. ట్రీట్ 1 అవేర్ 100 అనేది శ్వాస హాస్పిటల్, శ్వాస ఫౌండేషన్ యొక్క లక్ష్యం. ఒకరి ట్రీట్మెంట్ ఇస్తే 100 మందికి అవేర్నెస్ కలిగించడం అంతకంటే సంతోషం కానీ, అంతకంటే కర్తవ్యం కానీ, బాధ్యత కానీ, సోషల్ రెస్పాన్సిబిలిటీ కానీ ఏముంటది? ఒక డాక్టర్ అనేవాడు అవగాహన కలిగించడం అనేది నాకు చాలా ఇష్టమైన సబ్జెక్ట్. మీరు 25 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి మీరు చూస్తూనే ఉన్నారు క్లోజ్ గా. అంటే ఏ జబ్బు మీదైనా సరే అవగాహన కలిగించటం అనేది డాక్టర్ల యొక్క ప్రథమ బాధ్యత అని నేను నమ్ముతా. శ్వాసకు సంబంధించినటువంటి సమస్యల మీద నేను చేసినటువంటి అవగాహన కార్యక్రమాలు కొన్ని 100,000 ఉన్నాయి. అగరబత్తీలు బంద్ చేసిన తర్వాత మా ఆరోగ్యం బాగుపడ్డదని చెప్పిన వాళ్ళు ఎంతమందో, నేను వైద్యం చేసిన తర్వాత మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని నేను పల్మనాలజీ చదివాను సార్ అని చెప్పిన వాళ్ళు ఎంతమందో, నేను వైద్యం చేసిన తర్వాత గేమ్స్ ఆడలేని వాళ్ళు మళ్ళీ గేమ్స్లో చేరి ఆడిన వాళ్ళు ఎంతోమంది, కెరీర్ బిల్డ్ చేసుకునే వాళ్ళు ఎంతోమంది, మళ్ళీ తిరిగి
డైవర్స్ తీసుకున్న వాళ్ళు కూడా కలిసిన జంట ఒకటి ఉందండి. అంటే ఆస్తమా ఎంత బాధ పెడుతుందో చూడండి. అవునవును. అలర్జీ ఆస్తమా పెట్టే బాధలు చెప్పాలంటే ఒక రోజు పడుద్ది. ఇప్పుడు మనకు నోబెల్ ప్రైజ్ అనేది హైయెస్ట్ ప్రైజ్ కదా, అలాగే అమర్త్య సేను విభిన్న రంగాల వాళ్ళకి వచ్చింది, సివి రామన్కి ఒక్కొక్కరికి వచ్చింది డిఫరెంట్ రంగాలకి. ఇప్పుడు ఈ శ్వాస అనేది చాలా మంచిగా ప్రాణవాయువు. వాడు హ్యాపీగా ఉండాలన్నా, కలకాలం జీవించాలన్నా, ఆరోగ్యంగా జీవించాలన్నా, ఆనందంగా జీవితం గడపాలన్నా శ్వాస అనేది చాలా అతి ముఖ్యం. అదే కదా ప్రాణం కదా, ప్రాణవాయువే ప్రాణం కదా. అంతే కదా. దీనికి సంబంధించిన ఒక పరిశోధనలు చేసి పెద్ద ఎత్తున రీసెర్చ్లు చేసి అలాగా ఒక పెద్ద శాశ్వత పరిష్కారం మూలాలు తెలుసుకుని ఒక పెద్ద ప్రాజెక్ట్ అని మీరేం చేపడతారా? అంటే ఇప్పుడు ఆస్తమాకి తర్వాత ఈ గట్ మైక్రోబయోమ్కి లింక్ ఉంది. అదొక పెద్ద సబ్జెక్ట్ మళ్ళీ. అంటే ఆహారానికి, ఆస్తమాకి, అలర్జీకి కూడా లింక్ ఉంది. సో దాంట్లో మేము ఒక కెనడియన్ కంపెనీతో రీసెర్చ్ టైప్ అయ్యాం. ఓకే. సో ఈ యొక్క గట్ బ్యాక్టీరియా వల్ల ఎక్కువ ఉండటం వల్ల ఆస్తమా వస్తుంది, అది లేకపోవటం వల్ల ఆస్తమా వస్తుంది తెలుసుకోవాలి. ఎక్కర్మెన్సియా మిస్నిఫిలియా అనేటటువంటి ఒక బ్యాక్టీరియా ఉంది. అది లేని వాళ్ళల్లో ఆస్తమా ఎక్కువ వస్తుందని చెప్పి రీసెర్చ్లో తేలింది. అది లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? అది లేదు, అది ఉండాలంటే ఏం చేయాలి? అది ఏ ఆహారం మీద ఆ బ్యాక్టీరియా బతుకుతుంది. పెరుగులో బ్యాక్టీరియా ఉంటుంది అంటారు కదా. పెరుగులో ఉంటుంది, అన్నిట్లో ఉంటుంది. ఓట్స్లో ఉంటుంది, ఎల్లిపాయల్లో ఉంటుంది, ఉల్లిపాయల్లో ఉంటుంది, తర్వాత మన దంపుడు బియ్యం యొక్క పై పొరలో ఉంటుంది. మరి ఇవన్నీ తింటే మనకు బ్యాక్టీరియా వచ్చేస్తుంది కదా. అది ఒకటి. ఇప్పుడు దాన్నే మనం ప్రోబయాటిక్, ప్రీబయాటిక్ రూపంలో ఒక మందు రూపంలో ఇవ్వటం, ఆహారాన్నే మందుగా ఇవ్వటం అనేది ఫ్యూచర్ రీసెర్చ్. సో అందులో శ్వాస హాస్పిటల్ అనేది పార్టిసిపేట్ చేస్తూ ఉంది. దీంట్లో ఇంకా ఎన్నో రకాలైనటువంటి రీసెర్చ్ ప్రాజెక్టులో కూడా శ్వాస హాస్పిటల్ అనేది యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంది. ప్రపంచంలో ఇప్పుడు వరల్డ్లో ఫుడ్ ఈజ్ మెడిసిన్ అంటున్నారు కదా. ఫుడ్ ఈజ్ మెడిసిన్. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు బేసిక్స్. అంటే ఒకప్పటికి బ్యాక్ టు బేసిక్స్ అనేది ఏదున్నా సరే ఇప్పుడు ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళకు ఉపశమనం కలిగించటం, అత్యాధునిక వైద్యం ఏముందో అది అందుబాటులో ఇవ్వటం, ఇన్ పేషెంట్లకు మనకి ఏదైతే మన పరిమితిలో ఉన్న వరకు వాళ్ళకు వైద్యం చేయటం, ఆ జబ్బుల్ని రాకుండా చేసేటటువంటి ప్రివెంటివ్ మార్గాల్ని చెప్పటం, ఇండోర్ పొల్యూషన్ కానీ, అవుట్డోర్ పొల్యూషన్ కానీ, మాస్కులు పెట్టడం కానీ, వృత్తి సంబంధిత ఆస్తమా ఏ వృత్తిలో ఉన్న వాళ్ళకి ఆ ఏరియాలో ఉన్న వాతావరణం పడదు. ఇప్పుడు మన టెక్నికల్గా కూడా టెక్నాలజీ కూడా ఉంది కదా. ఎయిర్ ప్యూరిఫైయర్స్ వచ్చాయి, అంటే గాలిని వడపోసే యంత్రాలు వచ్చినాయి. కాబట్టి ఎవరికి ఏ అవసరం ఉందో వాళ్ళకి దాన్ని చెప్తూ, అవగాహన కలిగిస్తూ, ఆల్రెడీ బాధపడే వాళ్ళకు వైద్యాన్ని అందిస్తూ, వీళ్ళకి ఏ మందులు ఇంకా ఎక్కువ పనిచేస్తాయి అనే దాని మీద మనం ఫ్యూచర్లో రీసెర్చ్ చేస్తూ, ఆల్రెడీ ఎవరైతే రీసెర్చ్ చేస్తున్నారో వాళ్ళతోని కొలాబరేట్ అవుతూ శ్వాస హాస్పిటల్ని ముందుకు తీసుకుపోతూ, శ్వాసతో బాధపడే వాళ్ళని వాళ్ళ శ్వాసలో స్వేచ్ఛ కలిగించటం అనేదే శ్వాస హాస్పిటల్ యొక్క ముఖ్యమైనటువంటి ధ్యేయం, ఆశయం. ఇది ఒక అనంతమైన ప్రయాణము, మహాప్రయాణం. ఎగ్జాక్ట్. థ్యాంక్ యూ సార్, మీకు ఆల్ ది బెస్ట్.